కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులను నిర్వహించారు. రవాణా శాఖ చెక్ పోస్టు వద్ద ప్రైవేట్ వ్యక్తులు లారీల వద్ద నుంచి వసూలు చేసిన 36,000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి రికార్డులను పరిశీలించి లారీల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాబాద్పూర్ చెక్ పోస్ట్ పైన రాత్రి 12:30 నుంచి మేము ఏసీబీ అధికారులు తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి, అతను ఏఎంఐ రజనీ గారి డ్రైవరు, పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పాడుకోవడానికి ట్రై చేశాడు. ఆ విసిరేసిన డబ్బులు చూస్తే 10,200 ఉన్నాయి. ఆయన నిన్న మార్నింగ్ నుంచి కూడా అది వసూలు చేస్తున్నాడు. వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాను. మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు. ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి 10,200 ప్లస్ అవన్నీ కలిపి చూస్తే 36,000 రూపాయలు ఇక్కడ జమ అయినాయి. అంటే ఈ రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వారి వివరణ కోరడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఎవరైతే హెరింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది.